నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ నేను శాలిని ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఫైర్ ఎన్నికల బరిలో ఎవరని గెలిచేది వైసీపీ అన్న రాచమల్లు కడప జిల్లా కమలాపురంలో నీటి కష్టాలు ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న మహిళలు పాలవంచులో భారీగా పట్టుబడ్డ గంజాయి నిందితులపై కేసు నమోదు ఒడిశా నుంచి తరలిస్తున్నారన్న పోలీసులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో వ్యాన్లో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పీడీఎస్ రైసుని వ్యాన్లని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. వెంటనే పోలీసులకు తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఈ పీడీఎస్ దందా నడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. గూడుపల్లి మండలం సెట్టుపల్లి సర్పంచ్ రీట ఎల్లప్ప తనను వైసీపీ కార్యకర్తలు దూషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ స్పందిస్తూ సర్పంచ్ రీట ఎల్లప్పను దూషించిన వైసీపీ కార్యకర్తలపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. హంద్రీనివ కాల్వ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సర్పంచ్ ఎల్లప్పకు వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని చంపేస్తామని బెదిరించడం దారుణమని వైసీపీపై మండిపడ్డారు. సర్పంచ్ ఎల్లప్పను బెదిరింపులకు గురి చేసిన వారి మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు హత్యలు చేయటం మాచర్లో చూసాం. నడి రోడ్డు మీద ఒక కోడినో మేకనో కోసినట్టు ఒక బీసీ నాయకుడిని చంద్రయ్య గారిని ఎలా గొంతు కోసి చంపారో కూడా మనం చూసాం. అట్లాంటిది ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని, ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన సంఘటన చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలాది ఉదాహరణలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా 2010లో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎటువంటి గొడవలు ఉన్నాయి. కుప్పం అంటేనే ప్రశాంతతకి మారుపేరు. పోలీస్ స్టేషన్లు కోర్టులతో అవసరం లేకుండా ఒక ప్రశాంతమైన కుప్పం ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు. అదేవిధంగా కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా చాలా సిస్టమేటిక్గా అనేది కుప్పం నియోజకవర్గం ఉండేది. ఈ 2019 తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి, 10 మంది పేదలకు అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వచ్చినా కూడా ఏ విధంగా దాడులు చేసి ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టినటువంటి చరిత్ర చూసాం. మళ్ళీ తర్వాత టౌన్లో కూడా ఎటువంటి గంజాయి ఇట్లాంటి మందు ఇట్లాంటి తాగుతూ అరాచకాలు ఏ విధంగా చేశారో, గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టిన వ్యక్తి, దెబ్బలు తిన్న వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి లాగి మరీ వీడియో తీయండ్రా అని చెప్పి మరీ ఏ విధంగా దాడులు చేశాం వీడియోలు కూడా మనం చూడటం జరిగింది. బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డిపై కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఆది నారాయణ రెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ ఇస్తే పోటీ సాధారణంగానే ఉంటుందన్నారు. ఆది నారాయణ రెడ్డి సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో గత ఎన్నికల్లో 50,000 ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచిందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బరిలో ఎవరన్నా కుస్తీ పడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాచమల్లు వెల్లడించారు. నాకు కూడా ఒక వారం రోజులుగా ఒక అనుమానం అయితే ఉంది. ఆదినారాయణ రెడ్డి అన్న నిన్న మాట్లాడిన మాటల ప్రకారమే కాకుండా ఊరు ప్రజలకందరికీ అనుమానం ఉంది. కారణం ఏంటంటే ఈ ఊరిలో తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని, కుక్కలు దించిన విస్తరలాగా వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా 4 భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది. మరి ఇంత కుక్కలు దించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్టగడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాలబెడుతుందని చెప్పి ఈ ఊరి జనం అంటున్నారు. నేననేది కాదు, ఊరి జనం, ఊరి ప్రజలు చాలా తెలివినటోళ్ళు. ఒక 10 రూపాయలు పెట్టి టీ తాగిన సాట టీఐపీ లోపల విశ్లేషణ మొత్తం చేసి ఉంటారు, ఏం జరుగుతుంది ఏం కథ అని.
బీజేపీకి ఇస్తారని చెప్పి అంటున్నారు. నేను కూడా ఈ మధ్యకాలంలో అయితే నమ్ముతున్నా. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ ప్రొద్దుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు. ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఆదినారాయణ రెడ్డి ఊరికి వచ్చి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. కడప జిల్లా కమలాపురంలో 20 రోజుల నుంచి త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కమలాపురం మండలంలోని పోలీస్ లైన్ అగస్త్య నగర్లోని నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఆందోళనకు దిగారు. త్రాగడానికి నీరు రాకపోవడంతో మహిళలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటనే తమకు నీళ్లు సౌకర్యం కల్పించాలని నగర పంచాయతీ అధికారి మీదకు వాగ్వాదంకు దిగారు. తిరువూరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ప్రారంభించారు. నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిరువూరు నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారని, పేదలకు కార్పొరేటివ్ వైద్యం అందిస్తున్నారని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఈ 3వ తారీఖున పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది. మన ప్రాంతంలో పోలియో రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాంను సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్క పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు సామాజిక బాధ్యతగా పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మరి నిర్మించాలని చెప్పి వారి జీవితాల్లో నిండు వెలుగులు నింపాలని ఈ కార్యక్రమం సీరియస్ గా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న దానిలో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ బద్వేల్ డివైఎఫ్ఐ యువజన సంఘం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు స్థానిక సుందరయ్య భవన్ నందు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పనలు చేసినది శూన్యమని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని ఒక్కటి నిలబెట్టుకోలేదని తెలిపారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉద్యోగుల కోసం అనేక జిల్లాలు అనేక ప్రాంతాలకు వలసపోతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు అవుతా ఉంది. చివరి ఎన్నికల ముందు హడావుడిగా కంటి తుడుపు చర్యగా కేవలం 6,100 ఉద్యోగాలు మెగా డిఎస్సీ అని చెప్పి దానికి పేరు పెట్టి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 దాదాపు 5,000 పైగా ఖాళీలు ఉంటే కేవలం 1000 లోగా పోస్టులకు మాత్రం ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఈరోజు హడావుడి చేస్తూ ఉంది. ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతుందని చెప్పి, ఉన్న పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు 70% మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఒక్కడికైనా ఇచ్చిందని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు ఈ జిల్లాకు తలమానికమైనటువంటి ఈరోజు కడప ఉక్కు ఈరోజు 10 ఏళ్ళ అవుతుంది విభజన చట్టంలో పెట్టి జూన్ నాటికి. కానీ ఇక్కడ దాకా 3 శిలాఫలకాలు తప్ప ఒక్కటంటే ఒక ఇటుకు పేర్చిన పాపాన ఈరోజు ఈ ప్రభుత్వానికి పోలేదు. గతంలో ఉన్న చంద్రబాబు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు బీజేపీకి దాసోహమై ఈరోజు రాష్ట్రానికి జిల్లాకు తీవ్రమైన ద్రోహం చేస్తూ ఉన్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పాలవంచ పట్టణంలోని రెజీనా స్కూల్ సమీపంలో ఎస్ఐబి రాము ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అప్పి ఆటో దాని ముందు ఓ వ్యక్తి బైక్ పై వస్తున్నాడు. పోలీసులను చూసి బైక్ పై ఉన్న వ్యక్తి వెనుతిరగగా ఆటోను కూడా వెనక్కి తిప్పి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆటోని తనిఖీ చేయగా అందులో 1.52 క్వింటాల గంజాయిని గుర్తించారు. దాని విలువ సుమారు 52 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడి నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన మాఘ కృష్ణ, హర్యానా రాష్ట్ర హిసార్ జిల్లా దుర్జనబర్కు చెందిన రామ్జీలీల, పాల్వంచ నెహ్రూ నాగర్ కు చెందిన మక్క హరిక గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాణాల రాము తెలిపారు. ऑटो में क्या है? क्या है बैग उसमें क्या है? ये कपड़े जो डालते हैं दाल है वो चावल है बैग भेजने बोले तो क्या है उसमें? पैंट नापते हैं गांड बनने का है हरियाणा से तेलंगाना तक बैग भेजने चला चलिए आया चलो
ఇబ్బంది ఉంది. నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఎక్కడికి అర్ధవిడి ఎస్ఐ పాలెంలో గత 2 నెలల పైగా పైప్ లైన్ పగిలి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎస్సీ పాలెం వాసులు వాపోతున్నారు. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం మరియు పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, సోద్యం చూస్తూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. నీటికి చాలా ఇబ్బందిగా ఉండడంతో పిల్లలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పైప్ లైన్ రిపేర్ చేయమని ఎన్నోసార్లు గ్రామ సర్పంచి అధికారులను విన్నవించిన కనీసం స్పందన లేదని కన్నీటి పర్యంతనం అవుతున్నారు. ఇకరైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నమస్తే సార్, మాది ఎస్సీ పాలెము, మాదిగొల్లం మేము. మాకు ఎవ్వరు నీళ్లు లేవు. 4 నెలల నుంచి నీళ్లు లేక అల్లాడిపోతున్నాము. మేము కూలి చేసుకుంటే తినాలా లేకుంటే లేదు, పనికి పోయే వాళ్ళము. నీళ్లు లేవు. బొబ్బులు నీళ్ళు తెచ్చుకొని మా పిల్లలకు పెట్టుకోవాలంటే కష్టం చేసి తెచ్చుకొని ఆ డబ్బులు వాటకి పెట్టామా, తిండికి పెట్టామా? మమ్మల్ని అంటే ఎవరు పట్టించుకోవటం లేదు సార్. రానున్న వేసవిని దృష్ట్యా నగరంలో ఎలాంటి త్రాగునీరు కొరత లేకుండానే అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు సంయుక్తంగా ఆదేశించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు వేసవి నీటి ఎద్దడిపై సంబంధిత అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చందులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలు సూచనలు చేశారు. నగరంలో ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన చోట నీటి ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలన్నారు. నీటి సరఫరాకు ఒక మానిటరింగ్ అధికారిని నియమించి తరచూ పర్యవేక్షించకుండా జరగాలన్నారు. అవసరమైన చోట్ల కొత్త బోర్లను ఏర్పాటు చేయాలని, అలాగే మరమ్మతులు ఉన్న బోర్లను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. సిబ్బంది తక్కువ ఉన్న చోట పాత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కడప నగరాభివృద్ధి కార్యక్రమం నగర సుందరీకరణలో భాగంగా అన్నమయ్య సర్కిల్ను అభివృద్ధి చేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు పేర్కొన్నారు. కడప నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య 12 అడుగుల కేశ విగ్రహాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు అన్నమయ్య 12 అడుగుల కాశ్యం విగ్రహాన్ని అన్నమయ్య సర్కిల్లో ప్రతిష్ఠించడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా అన్ని సర్కిల్స్ కూడా, అన్ని కూడళ్ళు కూడా ఈరోజు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగానే మరి ఈ కూడలిని కూడా అతి సుందరంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో భాగంగా మరి ఈరోజు 1 కోటి రూపాయలతో మరి ఈ సర్కిల్ని బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. మరి ఈరోజు అన్నమయ్య ఏదైతే కొత్త విగ్రహం 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని మరి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకటే కడప ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మరి మనకు కడప నగరానికి నిధులు ఇవ్వడము. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. చూస్తుండండి వన్ టీవీ న్యూస్.